ఎవరు ధన్యులు చెప్పండి ఈ లోకంలో? कौन धन्य है इस संसार में बताइए? చెప్పండి. వాక్యాన్ని ధ్యానంగా విన్నవాడే ధన్యుడు. वचन को ध्यान से सुनने वाला ही धन्य है। లక్షాధిపతులు కోట్లాధిపతులు ధన్యులు కాదు. लखपति अरुणपति धन्य नहीं है। అవన్నీ మీ పరలోకంలో మనతో పాటు రావు. वो सारे चीजें जो पैसा हमारे साथ स्वर्ग में नहीं है అందగాడు ధన్యులు కాదు. और जो ज्यादा खूबसूरत है वो भी धन्य नहीं है। ఎలాంటి రాజకీయ ధన్యవాదాలు ధన్యులు కాదు. तो राजनेता लोग भी धन्य नहीं है। ఎవరు ధన్యులు అంటే వాక్యాన్ని శ్రద్ధగా విన్నవాడు ధన్యుడు. वचन को ध्यान से जो सुनते हैं वही धन्य है। ఇంకెవరు ధన్యులు తెలుసా? और कौन धन्य है? దాన్ని పాటించేవాడు ధన్యుడు. और सुने हुए वचन का पालन करने वाला धन्य है। పాటించేవాడు మరీ ధన్యుడు. पालन करने वाला और भी धन्य है। 65 మంది స్త్రీలు. स्त्रियां हैं। ఈ 65 మందిలో బాగా ప్రభు తెలిసిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? ये 65 स्त्रियों में ज्यादातर अच्छी तरह प्रभु को जानने वाले कितने हैं? ఎంతమందమ్మా? 25 మంది. 25 लोग, 25 మంది. 25 स्त्रियां ఈ हैं। 25 మందిలో ప్రభువుని వెంబడించిన వారు ఎంతమంది మీరు और చెప్పండి? इन 25 में भी और ज्यादा पहचानने के योग्य कौन है? నలుగురు. 4 लोग हैं। నలుగురు. 4 लोग ఈ हैं। నలుగురు ఇద్దరు గురించి మనం విన్నాం. 4 में से 2 जने के बारे में मैंने सुना। ఎవరెవరు? कौन कौन? మరియమ్మ, मरियमा, యేసు ప్రభు తల్లి. मसीह यीशु की माता, ఆ తర్వాత इसके बाद పేద విధవరాలు. गरीब विधवा जो थी। ఈ రోజు आज के दिन మరి యేసు ప్రభువుని అభిషేకించిన స్త్రీ और यीशु मसीह का अभिषेक करने वाली स्त्री ఎవరు? कौन? ఈ మూడో స్త్రీ ఎవరు చెప్పండి? ये तीसरा स्त्री कौन है? యేసు ప్రభువుని అభిషేకించిన స్త్రీ. मसीह यीशु का अभिषेक करने वाली स्त्री। తో పస్కా పండుగ ఇంకా 2 దినాలే ఉంది. पसहा का पर्व और केवल 2 दिन ही था। 2 దినాలే ఉంది. केवल 2 दिन की అయితే యేసు ప్రభు యెరూషలేము నుంచి బెతేనియాకి వెళ్ళాడు. तो यीशु मसीह यरूशलेम से बेतनिया को जा रहा था। కుష్ఠరోగైనటువంటి సీమోను ఎంత భోజనం చేస్తున్నాడు. तो कोड़ी सिमोन के घर में खाना खाना था। అయితే అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. वहाँ पे चेले भी थे। 12 మంది శిష్యులు ఉన్నారు. 12 चेले थे। యేసు ప్రభు ఉన్నారు. यीशु मसीह भी थे। మరి కుష్ఠరోగి సీమోను ये कोड़ी सिमोन అంటే ఒకప్పుడు కుష్ఠరోగి. यानी कि एक समय उसको कोढ़ था, యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. लेकिन मसीह यीशु ने उनको चढ़ाई दे दिया। हालेलुया। కృతజ్ఞతగా शुक्रगुजारी के साथ యేసు ప్రభు యెరూషలేముకి వచ్చాడని यीशु मसीह यरूशलेम में आए करके అయితే ఆయన బెతేనియాకి పిలుచుకున్నాడు. और बेतनिया को बुलाया, ఇంట్లో భోజనం చేసి अपने घर में भोज का तैयार किया। కృతజ్ఞతగా शुक्रगुजारी के నేను साथ స్వస్థపడ్డాను. मैं चंगा हो चुका నా हूँ, కుటుంబం రక్షించబడింది. मेरे परिवार बच गया, उद्धार యేసుని पाया। ఇంటికి పిలిపించాడు భోజనాన్ని. इसलिए मसीह यीशु को अपने घर में बुलाया। శిష్యులు కూడా వచ్చారు. चेले भी आए थे। అయితే तो फिर ఒక స్త్రీ ఉంది అక్కడ. वहाँ पे एक स्त्री थी। ఆ స్త్రీ ఏం చేసిందంటే उस स्त्री ने क्या किया? అత్తరు తీసుకొచ్చింది. इत्र लेके आई। మీరు చూస్తే మత్తయి సువార్త आप देखिए मत्ती सुसमाचार 26వ అధ్యాయము 20वीं अध्याय 6 నుంచి 13 వరకు మీరు చదువుకోవచ్చు. 6 से 13 तक आप पढ़ सकते हैं। జాగ్రత్తగా ध्यान से सुनिएगा। ఆ స్త్రీ వచ్చి वो स्त्री आके ఆ అత్తరు ముట్టి పగలగొట్టి वो इत्र की बोतल फोड़ दिया। అత్తరు ముట్టి పగలగొట్టి वो इत्र की बोतल जो है फोड़ ఆ दिया। అత్తరంతా యేసు ప్రభు మీద పోసింది. सारे इत्र जो है मसीह यीशु के ऊपर उंडेल दिया। ఆ అత్తరంతా యేసు ప్రభు మీద పోసింది. सारा इत्र मसीह यीशु के ऊपर उंडेल दिया। అయితే ప్రియులారా तो प्रियो అక్కడ యేసు ప్రభు వారు కూడా ఉన్నారు, శిష్యులు కూడా ఉన్నారు. वहाँ मसीह यीशु भी है और चेले भी జాగ్రత్తగా हैं। గమనించండి. ध्यान से सुनना। ఎవరి మీద పోసింది किसके ऊपर डाला? చెప్పండి. बताइए। ఈ స్త్రీ అత్తరు ఎవరి మీద పోసింది? ये स्त्री इत्र किसके ऊपर डाला? యేసు ప్రభు మీద పోసింది. मसीह यीशु के ऊपर डाल दिया है। అది యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 8 కూడా రాయబడి ఉంది. तो यूहन्ना सुसमाचार 12 अध्याय 1 से लेकर 8 तक भी लिखा हुआ है। చదువుకోండి. आप पढ़ ఈ लीजिएगा। బైబిల్ ఉంటే చదువుకోండి. బైబిల్ తెచ్చుకోండి. వస్తా आप बाइबल साथ में लेके आइएगा। బైబిల్ ముందు పెట్టుకోవాలి. बाइबल आपके पास होनी चाहिए। బైబిల్ లేకపోతే సాతాను మిమ్మల్ని వాడుకుంటాడు. अगर बाइबल नहीं होगा तो शैतान आपको इस्तेमाल करेगा। ఈ చేతిలో బైబిల్ లేకపోతే अगर आपके हाथ में बाइबल नहीं సాతాను होगी, మిమ్మల్ని వాడుకుంటాడు. शैतान आपको इस्तेमाल करेगा। ఎందుకో తెలుసా? क्यों पता है? నేను చేతిలో బైబిల్ లేదు. इनके हाथ में बाइबल नहीं है। అదేం చూస్తారు మనం తెలుసా? वो क्या देखता रहेगा पता है? అది మీ లోపల ఉన్నటువంటి అంతరాత్మిక ఆత్మీయ ఎంత శక్తితో తెలియదు. आपकी आत्मा में कितना सामर्थ्य क्या है वो नहीं जानता। అది అంతర్యామి కాదు. वो अंतर्यामी नहीं है। నీకు అర్థమవుతుందా? आपको समझ में आ रहा సైతాను అంతర్యామి है? కాదు. शैतान जो है अंतर्यामी नहीं నీ है। అంతరాత్మలో ఉన్నటువంటి వాడు తెలియదు. आपके अंदरूनी में क्या क्या सोच है वो नहीं पता उसको। మీలో ఎంత ఆత్మశక్తితో మీ క్రియారూపంలో చూపిస్తే అప్పుడు ఓహో ఈ విశ్వాసం రా. आपके अंदर कितनी आत्मिक धुन है, अगर उसको कार्य रूप में दिखाएंगे तो तभी समझेगा हाँ ये अच्छा विश्वासी है। अगर आपके पास बाइबल नहीं ఓహి है, బైబిల్ అంటే ఇంట్రెస్ట్ లేదు. इसका मतलब आपको बाइबल का वचन को लेके अच्छा బైబిల్ చదవవు. इच्छा नहीं है, बाइबल नहीं पढ़ते।
బైబిల్ చేతిలో లేదు. बाइबल हाथ में नहीं है। క్రైస్తవుడికి బైబిల్ ఎప్పుడు చేతిలో ఉండాలి. मसीह इंसान को हमेशा बाइबल हाथ में होनी चाहिए। ఎక్కడికెళ్తున్నా బైబిల్ తీసుకెళ్ళాలి. कहीं पे भी जाए तो बाइबल साथ लेके चले। ఎక్కడికైనా వెళ్ళు, कहीं पे भी जाओ బైబిల్ చేతిలో ఉండాలి. बाइबल आपके हाथ में होनी నేను चाहिए। రక్షించబడిన దగ్గర నుంచి जब से मैंने उद्धार पाया ఎక్కడికెళ్తున్నా బైబిల్ నా చేతిలో ఉంది. जहाँ कहीं भी जाता हूँ तो बाइबल मेरे हाथ में रहती है। ఖాళీ సమయంలో బైబిల్ చదువుకుంటాను. खाली जैसे भी समय मिलता है मैं बाइबल पढ़ता हूँ। ముట్టడు సైతాన్. ऐसे में शैतान మళ్ళీ नहीं పాత छुएगा। స్వభావంలోకి వెళ్ళను. हम पुराने स्वभाव में दोबारा नहीं जाते। వదిలిపెట్టిన పాత అలవాట్లు మళ్ళీ వెళ్ళను. जो छोड़ चुके हैं पुरानी आदतें उनके अंदर नहीं నేను जाएगी। భయంకర వ్యక్తిని. मैं तो भयानक व्यक्ति था। నీకు తెలుసా నలుగురు తెలుసా నీకు? आपको पता है मेरे बारे में? నేను శరాబి నేను ఎక్కువ తాగేవాడిని। తెలుసా మీకు? నా గురించి తెలుసా మీ అందరికీ? मेरे बारे में पता है आपको? భయానక శరాబి నేను. मैं अधिक दारू पीने वाला था। ఎక్కడ खूब पीता था. చాలా ఎక్కువగా తాగేవాడిని। अभी ఇప్పుడు नहीं पीता. తాగను। क्यों? ఎందుకు? मत पिला. మారు మనసు పొందాను కనుక। प्रभु को अपनाया. యేసుక్రీస్తుని స్వీకరించాను కనుక। अब पुराना स्वभाव बीत गया, नया स्वभाव आ गया. పాత స్వభావాలన్నీ పోయి కొత్త స్వభావాలన్నీ వచ్చినాయి। वो ही उद्धार है. అదే రక్షణ అంటే। అది రక్షణ అంటే. उद्धार का मतलब ये ही है। అర్థమైందా? समझ में आ रहा है? పాత స్వభావాల్లో మనం కొనసాగకూడదు. पुराने स्वभाव में हमें आगे नहीं बढ़ना चाहिए। ఎందుకంటే తెలుసా? क्यों पता है? నేను ఎప్పుడు బైబిల్ చదువుతాను. मैं हमेशा बाइबल पढ़ता ही रहता हूँ। ఆ చదివిన అనుకరిస్తాను. जो भी पढ़ता हूँ उसका अनुकरण करता हूँ। అర్థమవుతుందా? समझ में आ रहा है? కాబట్టి జాగ్రత్త బైబిల్ చూస్తూ ఉండండి. इसलिए बाइबल को अच्छी तरह देखते रहिएगा। చదవమన్నప్పుడు బైబిల్ చదవడం చూస్తూ ఉండండి. जब पढ़ने के लिए बोलते हैं तभी बाइबल को देखते रहिएगा। చెప్తున్నప్పుడు వినండి. जैसे बताया जाता है तो सुनते చూడండి, रहिए। देखिए ఎప్పుడైతే యేసు ప్రభు మీద ఈయన ఆ అత్తర పోసిందో, जब यीशु मसीह के ऊपर उन्होंने उसी इत्र को डाल दिया है, ఆ పోసినప్పుడు जैसे डाला है, అక్కడ శిష్యులు ఏమన్నారు తెలుసా? वहाँ के चेलों ने क्या कहा पता है? ఒకటి శిష్యులు ఏమన్నారంటే क्या बोला था इन्होंने? ఆ మీద కోపపడ్డారు. उसके ऊपर एक तो गुस्सा किया है। ఏం చేశారు? क्या किया? ఆ మీద కోపపడ్డారు. उस स्त्री के ऊपर गुस्सा किया। రెండోది, दूसरा, ఆ స్త్రీని నువ్వు దుబారా కార్యం చేసావు, నువ్వు చెడ్డ కార్యం చేసావు అన్నారు. आपने सत्यानाश किया करके बताया उन्होंने। మూడవది, तीसरा विषय, ఈ అత్తర అన్ని చక్కగా మనము కొంత డబ్బు సంపాదించుకుంటే పేదలకు ఇవ్వచ్చు కదా అన్నారు. अगर इत्र को बेचेंगे, अगर उसे कुछ पैसा आएंगे तो हम कंगालों को दे सकते हैं ना करके बोला। అర్థమైందా? समझ में आ रहा है? మూడు విషయాలు అన్నారు అక్కడ. 3 बातों को कहा उन्होंने। ఒకటేమన్నారు? एक बात क्या कहा? కోపపడ్డారు. उस स्त्री के ऊपर गुस्सा किया। కొంతమందికి రక్షణ పొందిన కానీ కోపం ఎక్కువ. कुछ लोगों को उद्धार पाने पर भी गुस्सा बहुत ज्यादा रहता కోపం है। భలే ఎక్కువ అవుతుంది. बहुत ज्यादा गुस्सा में रहते हैं। అంటే కోపం ఇంకా తగ్గల. यानी कि गुस्सा अभी भी नहीं అంటే गया। అహం यानी कि घमंड అనగల अभी खत्म नहीं हुआ కదా. है ना। రక్షణ పొందినా కానీ उद्धार पाने पर भी అహం అనగల. घमंड खत्म नहीं हुआ, అది అనిపోవాలి. वो खत्म हो जाना चाहिए। రక్షణ పొందిన వాళ్ళకి जो कोई उद्धार पाया है, గుర్తు ఏంటి తెలుసా? पहचान क्या है पता है? కోపం రాగం. गुस्सा नहीं आनी चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहा है? కొంతమంది కోపం వచ్చి ఏం చేస్తారు చెప్పండి? कुछ लोगों को गुस्सा आने पर क्या करते हैं बताइए? ఏంటారు? क्या करते ఇంట్లో हैं? ఉన్న సామాన్లని పగలగొడతారు. घर के सारे सामान को तोड़ डालेंगे। ఏంటో చెప్పండి? क्या करेंगे? కొంతమంది బాగా కోపం వచ్చినప్పుడు बहुत ज्यादा किसी को गुस्सा आ गया, ఏం చేస్తారు? क्या करते ఇంట్లో हैं? ఉన్న సామాన్లను పగలగొడతారు. घर के सारे सामानों को तोड़ फोड़ करेंगे। వీలైతే మళ్ళీ వదిలిపెట్టిన అలవాట్లు కూడా తీసుకొచ్చుకుంటారు. तो हो सकता तो जो गंदी आदतें छोड़ चुके थे फिर से अपनाने लगेंगे, ఎందుకంటే వాళ్ళకి భయం ఉండదు. क्योंकि उनके अंदर डर नहीं है परमेश्वर का। భయం ఉండదు. डर नहीं है। సాతాను వాళ్ళలో బ్రహ్మత్య ఆత్మ తీసుకొస్తాడు. शैतान जो है उनके अंदर भ्रम में रखने वाली आत्मा रखेगा, బ్రహ్మత్య ఆత్మ भ्रम తీసుకొస్తాడు. में रखने वाली आत्मा लगेगा। ఎందుకని? क्यों? తగ్గింపు జీవితం ఉండాలి. क्योंकि काम अपने आप को कम करने की जिंदगी होनी चाहिए। ఏసు ఏమన్నా చెప్పండి? मसीह यीशु ने क्या कहा बताइए? నన్ను వెంబడించాలంటే, अगर मेरे पीछे होना चाहते हो, నన్ను వెంబడించాలంటే, मेरे पीछे होना అంటే चाहते నువ్వు పరలోకానికి రావాలంటే हो, यानी कि आप स्वर्ग में आना चाहते हो, ఏం చేయాలి? क्या करना है? తగ్గించుకో. अपने आप को कम అంటే करना, కోపం ఉండకూడదు. यानी कि गुस्सा नहीं रहना चाहिए, అహం తగ్గిపోవాలి. घमंड खत्म होना चाहिए, అహం తగ్గిపోవాలి. घमंड खत्म होना తర్వాత चाहिए। ఇంకేమన్నాడు? वो क्या कहता है? సిలువెత్తుకోవాలి. क्रूस को उठाना है, సిలువెత్తుకోవాలి. क्रूस को उठाना है। సిలువ అంటే ఏంటి? क्रूस का मतलब क्या है? సిలువ అంటే పూర్తి తగ్గించుకోవాలి. क्रूस यानी कि अपने आप को पूर्ण रीति से कम करना है। ఎవరన్నా మొఖానం కుంపేసినా తుడుచుకోవాలి. अगर कोई मुंह पे थूक भी दिया तो चुपचाप सर झुका के जाना चाहिए। అర్థమవుతుందా? समझ में आ रहा है? సామాన్యంగా పరలోక రాజ్యం దొరకదు. ऐसे ही मुफ्त में स्वर्गराज नहीं मिलेगा, స్వర్గరాజ్యం అట్లా దొరకదు. ऐसा ही नहीं मिलेगा, यूं ही नहीं मिलेगा। ఇందులో రాయబడి ఉన్నది.
इसमें लिखा हुआ होना चाहिए। ఇందులో రాయబడి ఉంటేనే పరలోకం దొరుకుతుంది. जैसा इसमें लिखा हुआ है वैसा चलने से ही स्वर्गराज मिलेगा। దీనికి పక్కన నడిచేలేమనుకో, इसके बगल से होके चले, పక్కన నడిచేలేమనుకో, बगल से निकल गया हम, దీని నుంచి ఓపెన్ కూటికే అక్కడ వెళ్ళేవనుకో, अगर बाइबल के वचन के ऊपर से कूद के जाएंगे तो నీకు పరలోకం ఉండదు, आपको स्वर्ग नहीं मिलेगा, పరలోకం ఉండదు. नहीं मिलेगा। అందుకే ఈ గ్రంథం ఇచ్చాడు. इसलिए ग्रंथ को दिया ఈ गया। గ్రంథం ఎందుకు ఇచ్చాడు? ये ग्रंथ किस लिए दिया है? దివారాత్రులు చదవమన్నాడు. ఈ గ్రంథం दिन और रात ध्यान करने के लिए। ఏమన్నాడు? क्या करने के लिए? దివారాత్రులు చదవమన్నాడు. ఈ दिन గ్రంథం और रात ध्यान करो बोला। దేవుని సన్నిధికి వచ్చి వినమన్నాడు. प्रभु के सम्मुख आके सुनो कहा। ఒకటి ఏం చేశారు శిష్యులు ఇక్కడ? एक बात चलो ने क्या बोला? కోపం పడ్డారు. గుస్సా అంటే కియా। కోపం తగ్గలేదు. यानी कि इनको गुस्सा अभी भी नहीं गया। ఒకసారి మన కోపం వచ్చిందనుకోండి, कई बार हमको गुस्सा आ जाती है, బూతులు కూడా తిడతాం गालियां भी बकने लग जाते हैं, కదా, है ना? బూతులు కూడా తిడతాం. गालियां भी बकते हैं। ఇంకేమన్నా సార్? और क्या कहते हैं? అడ్డా తెచ్చి తాగుతా అంటాం. अद्धा लाके पिएंगे बोलेंगे। ఏమంటా? क्या बोलेंगे? పేకాకెత్తి తాగుతా, या तो ठेका में बैठ के पिएंगे बोलेंगे। कोई मजा नहीं तो मेरे पास आ जाओ कोई, और कहना धैर्य मिलते ना ना भी छोड़ंడి अंటారు। किसी मजा नहीं तो मुझे रोकने देखो, और कहना धैर्य मिलते ना ना भी चाहे पास्टर साहब भी, पाश करेगा सरे, पास्टर साहब भी, पाश करेगा सरे आप చూడొచ్చు। उस समय पूरा हमारा अंदर वो होता है, ఆ సమయంలో మనలో ఇంకొకడు ఉంటాడు। कौन होता है? ఎవరు? हाँ, पास्टर साहब नहीं, कुछ नहीं है दुनिया में, कोई नहीं. పాష లేదు, ఎవరు లేదు, ఎవరన్నా భయం లేదు, లోకంలో ఎవరన్నా భయం లేదు। वो कमोने के बाद, नशा उतरने के बाद, ఎలాగైతే నష తగ్గిపోతుందో, उतरने के बाद తగ్గిపోయిన తర్వాత क्या होता है? ఏం జరుగుతుంది? कुछ लोग रोता भी, 10 మంది ఏడవడం మొదలెస్తారు, रोता भी है. ఏడవడం మొదలెస్తారు। तुलना जाति का नाम से यो साधन से न हो, शिष्य नहीं लो, ये भी चलेगी है, शिष्य नहीं लो. चले है ये भी। गमनिंచరా? ఎవరు? कौन है ये? శిష్యులేగా. चले ये ना। పాపడిది ఎవరు? किसने गुस्सा किया? పాపడిది ఎవరు? किसने गुस्सा किया? శిష్యులు. चलेगी। యేసుప్రభు ఏమన్నాడు? मसीह ने क्या बोला? మీరు సర్వలోకానికి వెళ్ళి శిష్యులు చేయమన్నాడు. आप सारे जगत में जाओ, चेलों को बनाओ। మీరందరూ శిష్యులు, आप सब भी चेले हो, అందరూ శిష్యులు. అందరే आप सब चेले ही हैं। ఎంతమంది కోపడతారు చెప్పండి? आप में कितने लोगों को गुस्सा आता है बताइए? ఎవరైనా సరే. कोई भी, किसी को भी गुस्सा आता तो हाथ उठाइए। आप लोग को गुस्सा आते ना तो उपवास करो, 3 दिन उपवास करो. रोज उपवास होना है, 3 दिन उपवास करो. 3 రోజులు ఉపవాసం ఉండండి। उसके बाद गुस्सा आने पर भी गुस्सा मत करो. ఆ తర్వాత కోపం వస్తుంది అనిపించినా కానీ కోపగించుకోవద్దు। पी जाओ. किसको కోపాన్ని దిగమింగుకోండి। किसको पी जाना है? ఎవరిని తాగాలి? ఏ తాగాలి? किसको पीना है? ఏ తాగాలి? गुस्सा को पी जाओ. ఆ యొక్క కోపాన్ని దిగమింగుకోవాలి। आप अगर गुस्सा को पीने का आदत है तो वो पीने की जरूरत नहीं पड़ेगी. ఒకవేళ మీరు ఆ యొక్క కోపాన్ని దిగమింగుకోగలిగితే మా ముందు అనగా దారు తాగాల్సిన అవసరం లేదు, पीने का అవసరం లేదు, बीड़ी पीने की जरूरत नहीं, ఏ అవసరం లేదు. और किसी चीज की सहारे की जरूरत नहीं। రోజు गुस्सा को पी जाओ. ప్రతి దినము కోపాన్ని దిగమింగుకోండి। శిష్యులే అక్కడ चले ही है, यहाँ पे కోపడ్డారు. गुस्सा किया है उन्होंने। రెండోది दूसरा विषय, ఏం తెలుసా? दूसरा विषय क्या है पता है? యేసు ప్రభు కోసం ఖర్చు పెట్టి దుబారా ఖర్చు అన్నారు. मसीह यीशु के लिए उसने खर्चा किया तो ये फालतू का खर्चा है, एक खर्चा- सत्यानाश किया है बोला। ఏం ఖర్చు అన్నారు? क्या खर्चा बोला? దుబారా ఖర్చు పెట్టింది. तुमने पैसा को सत्यानाश किया करके बोला। కొంతమంది कुछ लोग దేవునికి ఇచ్చిన వాటిని లెక్కలు వేసుకుంటారు. प्रभु को जो देते हैं उसको हिसाब रखते हैं, లెక్కలు వేసుకుంటారు. हिसाब रखते हैं। ఏం పిచ్చాం, हमने इतना दिया है, పిచ్చాం, इतना दिया है, అరే అనవసరంగా పిచ్చాం, हमने बेकार में इतना क्यों दिया, దేవుడు ఎత్తిపోతే బాగుండేది. इतना नहीं देता तो अच्छा होता। పురుషులు అయితే స్త్రీల మీద కోపపడతారు, अगर पुरुष हो तो स्त्रियों के ऊपर गुस्सा करेगा, స్త్రీలు పురుషుల మీద और కోపపడతారు. स्त्री पुरुषों के ऊपर गुस्सा करेगा। ఎందుకు ఇచ్చావు నువ్వు దేవుడికి, क्यों इतना दिया आपने, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది क्यों देना पड़ा इतना, అని బాగా కోపపడతారు. बहुत गुस्सा करते हैं। ఎవరు? कौन? దేవుని బిడ్డలే. प्रभु के लोग ही, ఇక్కడ శిష్యులే వీళ్ళు. ये भी चले ही हैं, శిష్యులే వీళ్ళు. ये भी चले యేసు ప్రభుత్వంతో పాటు ఉన్నారు. यीशु मसीह के साथ रहने वाले हैं। 3.5 సంవత్సరాలు యేసు ప్రభుత్వంతో ఉన్నారు. 3.5 वर्ष मसीह यीशु का साथ। జాగ్రత్తగా గమనించిన పిల్లారా, ध्यान से सुनना, ఎవరు అన్ని జనులు కాదు వీళ్ళు, और कोई निजाति नहीं है, రాజకీయ నాయకులు కాదు, राजनेता लोग नहीं है, ఎక్కడో బజార్లో తిరిగే వాళ్ళు కాదు. बेकार में फालतू में सड़कों में घूमने वाले। యేసు ప్రభు పిలిచిన వాళ్ళు వీళ్ళు. मसीह यीशु ने उनको बुलाया था। ఎంతమందిని పిలిచాడు? कितने लोगों को 12 बुलाया? మందిని పిలిచాడు. 12 लोगों को बुलाया, 12 మందిని పిలిచాడు. 12 लोगों को बुलाया। ఈ 12 మందిలో ये 12 में से స్త్రీలు కూడా ఉన్నారు. स्त्रियां भी है, ఆ స్త్రీలో और उन स्त्रियों నలుగురు में స్త్రీలు దేవుడికి బాగా దగ్గరైన వాళ్ళు ఉన్నారు. 4 स्त्रियां
यीशु मसीह के बहुत निकट थे, చాలా దగ్గరైన వారు बहुत ఉన్నారు. ही निकट थे। ఇంకొక విషయం కూడా రాసినట్టు एक और बात भी लिखा వాళ్ళు है, వాళ్ళ ధనముతోటి యేసు ప్రభుని వెంబడించిన రాయబడి. उन स्त्रियों ने अपनी संपत्ति के साथ मसीह यीशु का उपचार करने लगा। స్త్రీలంట స్త్రీయా? వాళ్ళు కూడబెట్టుకున్న డబ్బులతోటి उन्होंने जो इकट्ठा करके रखे थे पैसा, యేసు ప్రభు పరిచర్య కోసం ఇచ్చి ఆయనతో పాటు నడిచారంట. यीशु मसीह की सेवा में खर्च करा और उनके साथ चला है। చూడండి స్త్రీలకు ఉన్న ప్రాధాన్యత. देखिए यहाँ पे स्त्रियां भी कितना अपना निभाता है धर्म। నిజంగా స్త్రీలకి బాగా రాష్ట్రం వచ్చేసి तो स्त्रियों को भी बहुत यहाँ पे रिस आ गया, రాష్ట్రం रिस आ गया। ఎందుకు क्यों? ఏ మా అబ్బాయి ఆదాముని వాసు చేసి పాపంలో తిప్పింది भाई तो आदम को और धोखा में रख के पाप में गिरा दिया। పదోళ్ళు ఏమంటారు స్త్రీ అంటున్నారు. अरे क्या बोलता है, स्त्रियां ही गलत किया, स्त्री ने ही गलत किया बोलते हैं। అందుకని స్త్రీలు బాగా దృఢంగా తయారయ్యారు. इसलिए स्त्रियां बड़ी दृढ़ता से खड़े हो गया। ముందు మొదటి ఆదామైనటువంటి ఆ ఆదాము పురుషుడు బాగా గట్టిగా ఉంటాడు. तो पहला आदम जो है बड़ा मजबूत था। ఎప్పుడైతే ఈ పురుషులు మా ఆదాం గట్టివాడని మెల్లిగా దిగజారిపోతున్నారు. ये पुरुष अभी कमजोर होने लगा, हमारा आदम तो बच्चा तंदुरुस्त है, मजबूत है करके ये लोग ठंडा होने लगा। పురుషులు దిగజారిపోతున్నారు. पुरुष लोग कमजोर होने लगा ఆ స్త్రీలు और स्त्रियां రోషం కలిగి और प्रभु के लिए जन्म रखते थे బలపడుతున్నారు. और बल पा रहे थे। ఇక్కడ ఈ స్త్రీ यहाँ पे ये स्त्री, తన కూడబెట్టుకున్న అత్తరంతా ఎవరి మీద మోసింది? उसने जो कुछ भी इकट्ठा करके रखा सारा एक बहुमूल्य हिस्सा किसके ऊपर डाला? ఎవరి మీద మోసింది? किसके ऊपर उंडेगा? యేసు ప్రభు మీద మోసింది. मसीह यीशु के ऊपर उंडेगा। రెండో విషయం ఏమంటున్నాడు? दूसरा विषय क्या बोलते हैं? ఎందుకు నువ్వు అనవసరంగా ఇంత అత్తర ఆయన మీద మోసే ఎందుకు అనవసరంగా గోబరా ఖర్చు పెట్టి వెళ్తున్నాను? बेकार का फजूल का खर्चा तूने क्यों किया? इतने क्यों बेकार कर दिया? మూడో విషయం तीसरा विषय, మూడో ఏమో తెలుసా? तीसरा विषय क्या बोलते हैं पता ఈ है? అత్తర అమ్మి इस इत्र को बेचकर డబ్బులు సంపాదించుకుంటే ఎంత బాగుంటుంది. पैसा कमाते तो कितना अच्छा होता। అంటే కొంతమంది సంపాదన మీద ఎక్కువ ధ్యానం. यानी कि कुछ लोगों को कमाई के ऊपर ही ध्यान होता है, సంపాదన कमाई के ऊपर। ఈ సంపాదన అంటే వాళ్ళకి ఎంతో ఆనందం. कमाई को लेकर बड़ा खुश हो जाते हैं। సంపాదన వద్దని అంటలేదు బైబిల్లో. कमाना करते करके नहीं बोलती भाई, సంపాదన వద్దని అంటలేదు. कमाने को मना नहीं करते। దేవునికి విరుద్ధంగా సంపాదించాలి. परमेश्वर का विरुद्ध कमाना गलत है। విరుద్ధంగా సంపాదించాలి. परमेश्वर का विरुद्ध कमाना సంపాదించి దేవుని కోసం ఖర్చు పెట్టకపోవడం. और जो भी कमाया है वो उसमें से प्रभु के लिए खर्च ना करना। అక్కడ ఖర్చు పెడితే దాన్ని దుబారా ఖర్చు అంటారు. अगर किसी ने खर्च किया तो उसका फालतू का खर्चा बोलना, వాళ్ళ మీద కోపపడదు. उनके ऊपर गुस्सा करना, వాళ్ళ మీద కోపపడదు. उनके ऊपर गुस्सा करना, ఇవన్నీ కూడా తప్పులు వచ్చి బైబిల్ చదివిస్తుంది. ये सारे विषय गलत है करके बाइबल ఎవరు कहती है। చెప్తున్నారు ఈ మాటలు? कौन बता रही इन बातों को? బైబిల్ ఇది తప్పు అంటుంది. बाइबल कहती है कि गलत है। నువ్వు దేవుని కోసం ఎంత ఖర్చు పెట్టినా आप प्रभु के लिए कितना भी खर्चा करें, ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు ఖర్చు పెట్టినా अब जैसे जरूरत पड़ा है तो खर्च करना पड़ा, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. तो ऐसे में परमेश्वर का आशीर्वाद हमेशा रहेगा। ఒక విషయం తెలుసా? एक और बात पता है, దేవుని యొక్క హృదయం సముద్రం లాంటిది. परमेश्वर का हृदय जो है समुद्र के बराबर है। సముద్రం లాంటిది. समुद्र के बराबर है। సముద్రంలో ఏ వేసినా समुद्र में कुछ भी डाले, ఏ వేసినా कुछ भी डाले బయటకు వచ్చేసి बाहर कोई आएगा। తెలుసు. पता है आपको? సముద్రంలో నువ్వు ఏ వేసినా సరే आप समुद्र में कुछ भी डालो, అన్ని బయటకు వచ్చాయి. सारा चीज फिर बाहर आ जाए। అట్లానే యేసు ప్రభు నామములో నువ్వు ఏ ఇచ్చినా और इसी प्रकार आप मसीह यीशु के नाम से कुछ भी दे, మరి తిరిగిస్తాను. फिर प्रभु वापस आपको देगा। వడ్డీతో సహా ఇచ్చాను. तो ब्याज के समेत आपको देगा, వడ్డీతో సహా. ब्याज के समेत आपको యేసు देगा। ఉమ్మాను ఏమన్నాడు? मसीह यीशु ने एक सादृश्य में क्या कहा నువ్వు था? కనుక ఇది ఖర్చు పెడితే अगर इस चीज को तुम खर्चा करते ఇది వడ్డీతో సహా ఇచ్చాడు आपको ब्याज के समेत में दे देता। అన్నాడు. कहा कि नहीं? అన్నాడు ఉమ్మాను. है ना? कहा था ना एक सादृश्य में, నువ్వు ఇది కనుక నువ్వు ఖర్చు పెట్టినట్లయితే నేను ఇచ్చిన నువ్వు ఖర్చు పెట్టినట్లయితే अगर मैंने जो आपको दिया था इसको आप खर्चा किया ఇది होता, వడ్డీతో సహా ఇచ్చేవాడిని. मैं उसको ब्याज के समेत दे देता। నువ్వు ఉంచుకున్నవాడిని కాదే. मैं तो रखने वाला तो नहीं था। అర్థమవుతుందా పిల్లలు? समझ में आ रही है? కాబట్టి ఇక్కడ ఈ మూడు విషయాలు ये तीन विषय యేసు ప్రభు జాగ్రత్త यीशु मसीह का हृदय को हिला दिया है, అదిరించింది. हिला दिया। అందులో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. उनमें से एक व्यक्ति है वहाँ पे, ఆ వ్యక్తిని గురించి ముందే రాసి పెట్టాడు దేవుడు. उस व्यक्ति के बारे में परमेश्वर ने पहले से ही लिखवा के रखा చూడండి था। देखिए కీర్తన भजन संहिता 41:9 41, ఆ 12 మందిలో ఉన్న ఒక వ్యక్తి యోధా ఇస్కరియోతు. उस 12 में से एक था यहूदा इस्करियोत। అతనే ఆ శిష్యుని మనసులో పాడు చేస్తున్నాడు. वही बाकी चेलों का मन को बेकार कर देता है। చూడండి 41:9 చదవండి. 41 भजन संहिता 9 पढ़ लीजिएगा। ఆ నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై
చూసారా मेरा हाँ। परम मित्र हाँ। जिस पर मैं भरोसा रखता था, हाँ। जो मेरी रोटी खाया था, हाँ। खाता था, हाँ। उसने भी हाँ। मेरे विरुद्ध लात उठाई है। ఆ, కీర్తనాకారుడు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి గురించి రాశాడు. ये भजनकार मसीह के पूर्व 1000 वर्ष पहले ही इस इंसान के बारे में लिखा ఎవరా है। వ్యక్తి తెలుసా? कौन है ये व्यक्ति? ఆ వ్యక్తి యోధా ఇస్కరియోతు. यही है यहूदा इस्करियोत। ఇక్కడ ఏం రాయబడి ఉంది? यहाँ पे क्या लिखा है? చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. एक बार और पढ़ेंगे। నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనము చేసి నన్ను తన్నుటకై మన మనకి ఎత్తున్నాడు. తన్నుట కంటే తన్నాడని కాదు, यानी कि मेरा विरुद्ध लात विरुद्ध। उठाया, यानी कि उनका विरुद्ध लात उठाया है। రాబోయే ఆ మస్సిహాకి విరుద్ధు మాట్లాడేవాడు. ఇప్పుడు చదవండి. मेरा परम मित्र ఆ, जिस पर मैं भरोसा रखता था, పరమిత్ర అంట. जो मेरी रोटी खाता था, మేరీ రోటి खाता था, उसने भी उसने भी मेरे विरुद्ध लात उठाई है। చూసారా? తర్వాత ఇంకా 55వ కీర్తన 55 भजन संहिता 55వ కీర్తన 55 भजन 5 संहिता నుంచి 14 వరకు చదివితే 12 से लेकर 14 तक पढ़ेंगे। 5 నుంచి 14 వరకు అక్కడ కూడా రాయబడి ఉంది. वहां पे भी लिखा हुआ है। 12 నుంచి 14 55వ కీర్తన भजन संहिता 55 अध्याय 12 నుంచి 14. 12 से 14 तक। ఆ, నన్ను దూషించిన వాడు శత్రువు కాడు, శత్రువు అయితే ఎలా నేను సహింపవచ్చును, నా మీద మెట్టుపడివాడు నా యందు పగబట్టిన వాడు కాదు. అట్టివాడైతే నేను తాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. అర్థమైందా? ఆ, ఇందులో नामधारी करता है, हाँ। वह शत्रु नहीं था, ఆ, नहीं तो मैं उसको सह लेता। ఆ, जो मेरे विरुद्ध बड़ाई मारता है, हाँ। वह मेरा बैरी नहीं है, ఆ, नहीं तो मैं उससे छिप जाता। ఆ, परंतु वह तो तू ही था, ఆ, जो मेरी बराबरी का मनुष्य, ఆ, मेरा परम मित्र हाँ। और मेरी जान पहचान का था। ఆ. हम दोनों आपस में हाँ। कैसी मीठी मीठी बातें करते थे, ప్రైజ్ హల్లెలూయా. उनके साथ परमेश्वर के भवन को जाते थे। అవునయ్యే, యేసు మసీహ్ యేసు ప్రభువు प्रभु यीशु 12 మందిని పిలుచుకున్నప్పుడు 12 लोगों को जब बुलाया था, యోధా ఇస్కరియోతు పిలిచాడు. यहूदा इस्करियोत को भी बुलाया था। అసలు యోధా ఇస్కరియోతు ఎవరైనా తెలుసా? यहूदा इस्करियोत पहले किसके पास रहता था पता है? బరబ్బా పిలిచాడు. बरअब्बास के पास रहता తెలుసా? था, पता है आपको? యోధా ఇస్కరియోతు यहूदा इस्करियोत ముందు బరబ్బా దగ్గర ఉంటాడు. पहले बरअब्बास के पास रहता అది था। చెప్పాలంటే టైం చాలు, बताने के लिए भी समय नहीं है, ఇప్పుడు సమయం ఉంటే చెప్తాను. आगे को जब भी समय मिलेगा అయితే बताऊंगा। तो फिर యేసు ప్రభు గురించి ఇది यीशु मसीह के बारे में सुना, యేసు ప్రభు దగ్గర చేరాడు. यीशु मसीह के पास आ गया। యేసు ప్రభు అతను చెలికాడా అని పిలిచాడు. मसीह यीशु ने लिखे हैं मित्र करके पुकारा। శిష్యులు చరిత్రలో చూస్తే అప్పుడే చెప్పాడు యేసు ప్రభు, ఇతను బరబ్బా పక్షం ఉన్నాడు కాబట్టి ఇతను శిష్యులుగా చేసుకోవద్దు అని చెప్పాడు. इतिहास में देखा जाए तो पहले ही बताया था चेलों ने, ये यहूदा इस्करियोत पर भरोसा मत करना, ये बरअब्बास का चला है करके बताया था। యేసు ప్రభు అంతర్యామి కదా, क्या यीशु मसीह तो अंतर्यामी है ना? నువ్వు ప్రశ్న వేసుకోవచ్చు. अपना आप को क्वेश्चन कर सकता ఆయన है, తెలీదా क्या उनको पता नहीं है क्या ఇతను చెడ్డవాడని, ये बुरा है बोल के, ఇతను పట్టిస్తాడని, ये पकड़वाएगा, ఇతను స్వభావం మంచిది కాదు. इसका स्वभाव अच्छा नहीं है। ముందుగానే కీర్తనకారుడు రాశాడే, भजनकार तो पहले से ही लिखा था ना, ముందుగానే కీర్తనకారుడు రాశాడే. भजनकार तो पहले से ही लिखा था। యేసు ప్రభు నన్ను గురించి కీర్తనలో రాయబడిందని చెప్పాడే. मसीह यीशु ने भी कहा था मेरे बारे में भजन में लिखा गया మరి है। ఇప్పుడు యోధా ఇస్కరియోతు పిలుచుకున్నప్పుడు శిష్యులుగా ఉందని తెలీదా? यहूदा इस्करियोत को अपना चेला माना था क्या तब उनको पता नहीं था? మనమందరం యోధా ఇస్కరియోతు భయంకరులే हम सब तो यहूदा इस्करियोत से भी भयानक लोग हैं, కాదా? है ना? కాదా? नहीं है क्या? మనమందరం ఎవరు? हम सब कौन है? ఆహనంటే భయంకరులు మనం కూడా उनसे भी बहुत भयानक लोग हैं हम, కదా. है ना? మరి మనల్ని ఎందుకు తెలుసుకున్నాడు? फिर हमको क्यों बुलाया है?
మన కోసం ఎందుకు రక్తం దాచాడు? क्यों हमारे लिए लहू बहाया? యేసు ప్రభువులో ఉన్నటువంటి ఒక ప్రేమ, मसीह यीशु के अंदर का प्यार, అది దేవుని ప్రేమ. वो परमेश्वर का प्यार। ఎందుకంటే क्योंकि నా దగ్గరికి వస్తే अगर मेरे पास आएंगे మారతాడు. बदल जाएगा। ఏంటి ఆశ చెప్పండి? क्या आशा है उनको? ఆశ అని చెప్పండి. क्या आशा है? చర్చికి వస్తే अगर चर्च में आएगा, వాక్యం వింటే वचन सुनेगा, మారతాడు. बदल जाएगा। ఈయనకి వచ్చి కూడా మారకపోతే మనం ఏం చేస్తాం? अगर यहाँ आके भी नहीं बदलेगा तो हम क्या करें? భర్త ఏమని ప్రార్థన, భార్య ఏమని ప్రార్థన చేస్తుంది? पत्नी क्या करके प्रार्थना करती నా है? భర్త ప్రభు అయిపోతే మారతాడు. मेरे पति प्रभु के पास आएगा तो बदल जाएगा। భార్య ఏదైనా అనుకుంటుంది? पत्नी यही चाहती है ना? భార్య ఏమనుకుంటుంది? क्या चाहती है నా पत्नी? భర్త ప్రభు అయిపోతే మారిపోతాడు. मेरे पति जो है प्रभु के पास आएगा तो बदल जाएगा, ప్రభు కోసం జీవిస్తాడు. प्रभु की खातिर जिएगा। భర్త ఏమనుకుంటాడు? पति क्या सोचेगा? భర్త అంటాడు భార్య ప్రభు అయిపోతే మారిపోతాయి. मेरी पत्नी प्रभु के पास आएगा तो बदल जाएगी। అట్లానే యేసు ప్రభు కూడా ఏమనుకున్నాడంటే इसी प्रकार मसीह यीशु भी ने क्या యోగా सोचा? ఇస్రాయేల్ నా దగ్గరికి వస్తే यहूदा इस्राएल मेरे पास आएगा, నేను చేస్తున్న అద్భుతాలన్నీ కూడా చూస్తే, मेरे साथ जो मैं करता हूँ अद्भुत कार्यों को देखकर, నేను చేస్తున్న కార్యాలు చూస్తే मेरे कार्यों को देखकर ఆయన మారిపోతాడు. वो बदल जाएगा, ఆయన మారిపోతాడు. बदल जाएगा। అందుకని తెలుసుకున్నాను. इसलिए बुलाया है। మనుషులైతే భేదాభిప్రాయాలు చూపిస్తారు కానీ దేవుడు ఎప్పుడు భేదాభిప్రాయాలు చూపించడు. मनुष्य तो इंसान को विरुद्ध देखेगा और सोचेगा, मगर परमेश्वर किसी का पक्षपात नहीं करता। చాలా మంది అడుగుతారు बहुत से लोग बोलते हैं ఆదాము పొందినట్లు తెలిసిపోయి ఎందుకు ఆదాము సృష్టించాడు అని. आदम फल खाएगा करके पता था, फिर भी क्यों उन्होंने सृष्टि किया? ఈ చెట్టు ఎందుకు పెట్టాడు అసలు? आखिर इस पेड़ में क्यों लगाया? ఈ చెట్టు పెట్టుకుని ఉంటే బాగుండేది. अगर ये पेड़ नहीं लगाता तो अच्छा होता। అది కూడా కొన్నిసార్లు చెప్పండి. तो इस बात को लेके भी मैंने आपको बताया था। యూట్యూబ్ లో ఉంటుంది, కావాలంటే చూడండి. अगर चाहिए तो यूट्यूब में देखिएगा, యూట్యూబ్ లో ఉంటుంది. यूट्यूब में ఎందుకు देखिएगा ఆ చెట్టు పెట్టాల్సి వచ్చింది? क्यों आखिर परमेश्वर ने इस पेड़। తీరారా దేవుడు అన్నీ తెలిసినటువంటి అంతర్యామి. परमेश्वर जो है सब कुछ जानने वाला सर्वांतर्यामी। ఆ అంతర్యామి యొక్క ప్రతిరూపమే యేసు ప్రభు. अंतर्यामी का स्वरूप है मसीह यीशु। యేసు ప్రభు. मसीह यीशु ఆ యేసు ప్రభు తెలుసు యోగా ఇస్రాయేల్ గురించి. मसीह यीशु को पता है यहूदा इस्राएल के बारे में। నా చెలికాడు అన్నాడు, क्या बोला? हे मेरे मित्र నా का, మిత్రుడు అన్నాడు, हे मेरे मित्र, నాతో పాటు తిరిగేవాడు అన్నాడు. मेरे साथ घुट बैठ के खाने पीने అయినా वाला, కానీ నా పైన విరుద్ధంగా మాట్లాడతాడు. फिर भी मेरा विरुद्ध बोलेगा करके बताया। చాలా మంది క్రైస్తవులు बहुत से मसीह लोग ప్రభు దగ్గరికి వచ్చినా కూడా प्रभु के पास आने पर भी మారు మనసు పొందరు. मन फिराव नहीं करते, ఆ పాత స్వభావం లోపలే ఉంటుంది. उस पुराना का स्वभाव अंदर ही रखेगा। కొంతమంది कुछ लोग చూడటానికి బాగా కరెక్ట్ కనపడతారు देखने में बड़ी साफ साफ दिखाई देते हैं, కానీ లోపల ఉన్నవి మారదు. लेकिन अंदर की जो विषय है बदलता नहीं है। ఇక్కడైతే బాగానే కూర్చుంటారు, यहाँ तो अच्छी तरह बैठे रहेंगे, ఇక్కడ నుంచి బయటికి వెళ్ళినాక అవి బయటకు వచ్చేస్తారు. यहाँ से बाहर जैसे जाएंगे वो अंदर वाला बाहर आ जाएगा। ఇక్కడేమో మంచి కూర్చోవడమేనా? यहाँ तो केवल आके बैठना ही है ना। ఇక్కడ ఏం చేస్తాం మనం చెప్పండి? यहाँ क्या करेंगे हम बताइए? కూర్చోవటమే, बैठना ही है, వినాలా? सुनना है। ఈ విన్నాను కనుక మన లోపల ఉండకపోతే, अगर हमने जो सुना है अंदर नहीं रहेगा, నేర్చుకోకపోతే, उसके अनुसार नहीं सीखा, మారు మనసు రాకపోతే, मन फिराव नहीं आया, బయటికి వెళ్ళిన వెంటనే जैसे बाहर जाएंगे ఆ లోపల ఉన్న పాత స్వభావం, जो अंदर की पुराना स्वभाव, ఆదాము స్వభావం ఉంది, जो आदम की स्वभाव है ना, वो तुरंत बाहर आ जाएगा। చూడటానికి మంచిగా ఉంటాం. देखने के लिए तो अच्छा ही ఇప్పుడు लगेगा, శిష్యులు చూడటానికి మంచిగానే ఉంటారు. अब चेहरे भी देखने में ठीक लग रहा है, అర్థమవుతుందా? समझ में आ रहा యేసు ప్రభుతోనే ఉన్నారు, है? मसीह यीशु के साथ ही है, మంచిగానే ఉన్నారు. अच्छा सा ही है। కానీ ఇక్కడ జరిగింది ఏంటి? मगर यहाँ पे क्या हुआ? చూడండి పిల్లలు, देखिए प्रिय, అదే వ్యక్తి గురించి చెప్తున్నాడు. నెరవేర్పు. उसी व्यक्ति के बारे में పాత बता నిబంధనలో ఆ ప్రవచించాడు, కొత్త నిబంధనలో అది నెరవేర్చబడింది. तो जो बताया गया था पुराने नियम में, नया नियम में उसका पूरा किया गया। మత్తయి సువార్త मत्ती सुसमाचार 27వ అధ్యాయము 20वें अध्याय 14 నుంచి 16 వరకు చదివితే మీరు 14 से लेकर 16 तक पढ़ेंगे तो అక్కడ నెరవేర్చబడింది కూడా చూపించాడు మనకి. यहाँ पे बातें पूरी हो गई करके 4 సువార్తల్లో రాయబడి ఉంది. चारों सुसमाचार में लिखा गया అది నెరవేర్పు. वो पूरा होना, ప్రవచనాన్ని నెరవేర్చాడు. यानी कि प्रवचन को पूरा किया गया। ఎవరి గురించి చెప్పాడో వాళ్ళ గురించి నెరవేర్చి చూపించాడు. किसके बारे में बताया तो उसी के बारे చదవండి, में दिखाया। చూసారా? 12 మందిలో ఒకడు యోగా ఇస్రాయేలు ప్రధాన యాజకులు వెళ్ళి ఏమన్నాడు చూడండి, నేను ఆయనకు అప్పగించిన ఎలా ఉంది. तब यहूदा इस्करियोत ने जो 12 चेलों में से एक था, प्रधान याजकों के पास जाकर कहा, यदि मैं उनसे तुम्हारे हाथ पकड़वाऊं तो मुझे क्या देंगे? ఇదే మనమే తక్కువ. అర్థమైందా? क्या
తనడం అంటే ఇదే. यानी कि उनका विरुद्ध लात उठाने का నా मतलब यही है। చెలిగాడు, నా మిత్రుడు, నాతో భోజనం చేసిన వాడే నా మీద మనమెత్తాడు. जो मेरा दोस्त है, मेरा मित्र है, मेरे साथ रोटी खाने वाला भी मेरे विरुद्ध लात उठाया है। 47వ వచనం చదవండి. इसी में 47 वचन को पढ़ेंगे। 47. 47 वचन। ఆ, ఇంకనగా మాట్లాడుచుండగా ఆ, 12 మందిలో ఆ. ఒకడు యూదా వచ్చెను. ఆ. వారితో కూడా ఆ. ఒక జనసమూహము ఆ. కత్తులు, ఆ. కత్తిలు పట్టుకొని ఆ. ప్రధాన యాజకుల ఎద్ద నుండియు, ఆ. ప్రజల పెద్దల ఎద్ద నుండియు వచ్చెను. అది తర్వాత 50వ వచనం చదవనమ్మా. 50వ వచనం. యేసు 50 वचन। చెలికాడా ఆ, నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా ఆ, వారు దగ్గరికి వచ్చి ఆ. ఆయన మీద పడి ఆయనను పట్టుకొని చాలు హిందీలో చదవండి. 47 यीशु वचन। ने उससे कहा, हाँ। हे मित्र, हाँ। जिस काम के लिए तू आया है हाँ। उसे कर ले। देखा 50వ వచనం. पहले भी 50 ही पढ़ा, 47 ఆ, 47 వచనం. वह यह कह ही रहा था हाँ। कि यहूदा जो 12 में से एक था आया हाँ, हाँ। और उसके साथ प्रधान याजकों हाँ। और लोगों के पुर्नियों की ओर से बड़ी भीड़ और तलवारें और लाठियां लिए हुए आए। ఇది అర్థమైంది ఏం చెప్పండి మీకు? यहाँ पे क्या समझ में आया आपको बताइए। ఎవరి గురించి అది చెప్పాడో, इसके बारे में बताया गया था। ప్రవక్తలు ఎవరి గురించి మాట్లాడారో नबियों ने किसके बारे में बोला ఆ था? వ్యక్తి ఈశ్వరుని ప్రియుడు. वही व्यक्ति है यहूदा स्त्री। మీరు కనుక మార్కు సువార్త 14వ అధ్యాయం చూస్తే अब मरकुस सुसमाचार 14 अध्याय को देखेंगे। అక్కడ కూడా రాయబడి ఉంది. वहाँ पे भी लिखा हुआ है। 14వ అధ్యాయం 17 చదివా ఉంది. హిందీలో చదువుతారు. హిందీలో నువ్వే చదువు. मरकुस 14 अध्याय 17 से लेकर 21 तक। 21 तक ప్రధానమా? हाँ वो बारों के साथ आया। हाँ जब वे बैठे भोजन कर रहे थे हाँ नहीं यहाँ पर सुनाई नहीं दे रहा इनको. लाइव में वालों को भी सुनाई दे रहा ना. मरकुस सुसमाचार हाँ 14 अध्याय। जब सांझ हुई हाँ। तो बालक के साथ आया। जब वे बैठे भोजन कर रहे थे तो यीशु ने कहा, मैं तुमसे सच कहता हूँ कि तुम में से एक जो मेरे साथ भोजन कर रहा है मुझे पकड़वाएगा। అర్థమైందా? ఏమన్నాడు? क्या कहता है? 12 మందిలో మీరు ఒకడు నాతో పాటు భోజనం చేసినప్పుడు కొట్టుకుంటాడు అని చెప్పి. जो 12 चेले जो है मेरे साथ भोजन करने पर है उनमें से एक मुझे पकड़ पाएगा। లూకా సువార్త लूका सुसमाचार 22వ అధ్యాయము 22 अध्याय 19 నుంచి 23 వరకు చదివితే 19 से लेकर 23 तक पढ़ेंगे। చదవండి హిందీలో. फिर उसने रोटी ली, हाँ। धन्यवाद करके तोड़ी हाँ। और उनको यह कहते हुए दी, हाँ। ये मेरी देह है जो तुम्हारे लिए दी जाती है। हाँ। मेरे स्मरण के लिए यही किया करो। ఆ इसी रीति से उसने भोजन के बाद हाँ। कटोरा लिए 23వ చదవండి. तब वे आपस में पूछताछ करने लगे कि हाँ। हम में से कौन है जो ये काम करेगा। యేసుప్రభు ఏమన్నాడు? मसीह यीशु ने क्या कहा? మీలో నన్ను పట్టించే వాళ్ళు ఉన్నారు అన్నాడు. उनमें से एक है मुझे पकड़वाने वाला। ఎవరు 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 అనుకుంటున్నారు? आपस में बोल रहे थे कौन है कौन है, ఎవరు పట్టిస్తారు? ఎవరు పట్టిస్తారు? कौन पकड़वाएगा कौन पकड़वाएगा। యోహాను సువార్త यूहन्ना सुसमाचार 11వ అధ్యాయము 13 अध्याय 18 19 చదవండి. 18 19 को पढ़ेंगे। मैं तुम सबके विषय में नहीं कहता, हाँ। जिन्हें मैंने चुन लिया है हाँ। उन्हें मैं जानता हूँ, हाँ। परंतु ये इसलिए है कि पवित्र शास्त्र का यह वचन पूरा हो, Praise जो God. मेरी रोटी खाता है हाँ। उसने मुझ पर लात उठाई। देखा నా రొట్టెలో పాలు పొందిన వాడే నా మీద మనమెత్తేడు. जो मेरी रोटी खाता है उसने मुझ पर लात उठाया है। దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం తెలుసా? इसे हमें क्या समझना है? దేవుని దగ్గరికి వచ్చిన మనము, प्रभु के पास आने वाला हम, శిష్యులుగా ఉన్న మనము, चेले बन के रहने वाला हम, మనం కూడా అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. ऐसे स्वभाव जो यहूदी और इस्राएल के अंदर के स्वभाव हमारे अंदर नहीं रहना चाहिए। ఇంకా కొంతమంది శిష్యులు కూడా ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడేటుంది. और कुछ चेले भी मसीह यीशु के खिलाफ बोला करके देखते हैं। అంటే యేసు ప్రభుతో ఉన్న వాళ్ళే యేసుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. यानी कि मसीह यीशु के साथ रहने वाले ही मसीह का विरुद्ध बात कर रहे ఏ స్వభావం అంటాం? हैं। उसको क्या स्वभाव बोलेंगे? పాప స్వభావం. ये पाप का स्वभाव। మనం వద్దు అన్న పని చేస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? अगर किसी काम को मना कर दिया, उसी काम को किया तो क्या बोलते हैं हम उसको? ఈ వ్యక్తి పాపి, ये पापी है, అదిగో ఆ వ్యక్తి పాపి, वो व्यक्ति पापी है, వాడు పాపుడు. वो पापी है। అది ఎప్పుడు అంటాం చెప్పండి? మనం कब कहेंगे हम बताइए? వద్దన్న పని చేసి వేస్తాం. जो मना करा है उसी काम को जब करते हैं तो వద్దన్న పని చేయించేది ఎవరు చెప్పండి? जो मना करा हुआ काम को कराता कौन है? పాపం. पाप ही कराता है। వద్దు బైబిల్ చెప్పింది వద్దు, बाइबल ने कहा ये मना है, వద్దు అని చెప్పి मन नहीं करना। అది మనం చేస్తే उसको अगर हमने किया మనం పాపం. हम पापी है। చేయమన్నా పని చేయకుంటే अगर किसी काम को करने के लिए बोला नहीं किया तो అదేమంటారు? దాన్ని ఏమంటారు? उसको क्या बोलेंगे? ఆ? क्या बोलेंगे? దాన్ని కూడా పాపం. उसी को भी पाप बोलेंगे। వద్దన్న పని చేసినా
जो मना किया उस काम पर जाने చేయమన్నా पर भी, చేయకపోయినా जो करने को कहा था वो नहीं किया तो పాపం भी, కదా ఇంకెక్కడి నుంచి వస్తుంది పాపం पाप का मतलब वही है और कौन सा है पाप, ఇంకెక్కడి నుంచో రాదు और कोई अलग से नहीं आया పాపం पाप। పెద్ద లావుగా ఎత్తుగా గొయ్యాతలాగా ఉండదు तो पाप का मतलब बहुत लंबा चौड़ा गोलियात की तरह नहीं ఇది रहेगा, ఎర్రగాను బాగా పెద్దదిగా ఉండదు बड़ा लाल सा या बहुत मोटा सा नहीं रहेगा। పాపం అంటే ఏంటి पाप का मतलब क्या है, ఇది చెయ్యి देखो ये काम करो, ఇది మంచి పని ये अच्छा काम है, అది చెయ్యి वो नहीं करते, ఇది పాపం वो पाप है, ఇది చెయ్యొద్దు इसको नहीं करना, ఇది తప్పు ये गलत है, అది చేస్తాం उसी को करते हैं, పాపం वो पाप है। ఎవరినైతే ఎక్కువ పాపం ఉండదో जिस किसी भी इस तरह का ज्यादा पाप पाएगा, దేవుని యొక్క వాక్యం వాళ్ళలో ఉండదో परमेश्वर का वचन उनके अंदर नहीं रहेगा, వద్దన్న పనే చేస్తా ఉంటాం वो मना किया है वही काम करते हैं। దైవదాసుడు ఆదివారం ఏదైతే వద్దంటాడో ఇంటికి పోయినా అదే చేస్తాడు प्रभु का दास ने इतवार के दिन को कौन सा विषय करने को मना किया है, घर जाके वही काम करते हैं, ఇంటికి పోయినా చేస్తాడు घर जाके वही काम करते हैं। అర్థమవుతుందా समझ में आ रहा है? ఇంకో మాట అంటారు एक और बात भी बोलेंगे, నేను ఇంత దేశాలని భాషలని చెప్పేవా తోట తీస్తా अगर मैंने ऐसा किया करके पास्टर जी को बता दिया चमड़ा उतार दूंगा, ఏమంటారు क्या बोलते हैं, నేను ఇంత అన్నానని కనుక मैंने ऐसा बोला हूँ बोल के పాస్టర్ గారికి చెప్పేవంటే अगर तुमने पास्टर जी को बताया ఈ చెమడ వచ్చా आपका चमड़ा तो उतारूंगा, అంటారా कहते कि नहीं, నేను అంటారు నేను మంచోడు आप नहीं बोलेंगे आप अच्छे हैं, అనేవాడు ऐसा जो भी कहेगा అలా అనేవాళ్ళు ఉంటారు ऐसा बोलने वाला है, చాలా మంది అంటారు बहुत से लोग भी बोलते हैं, ఏమో తిరిగితే क्या पता उनको पता चल गया तो నేను ఉంటాను మంచిగా ఈ శిష్యులు కూడా మంచిగా ఉండాలి యేసు ప్రభుతో పాటు ఇంత చెత్త సవాళ్ళు ఎక్కడ నుంచి ఇక్కడికి मैं कहता हूँ इतने अच्छी तरह रहते मेरे साथ, यीशु के साथ भी चेले ने ऐसा ही रहा, इतना बुरा स्वभाव कहाँ से आ गया, నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రైజ్ ఈ స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది मेरे पास आके भी बड़ी चिंता से प्रेज लड़ कर बोलते हैं, ये पाप का स्वभाव कहाँ से आ गया, అదే పాస్టర్ గారు చెప్పేవాడి చెమడ ఉంటుంది ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది पास्टर जी को पता चलेगा, अगर बता दिया तो चमड़ा उतारूंगा, ये कहाँ से आ गया, ఒకవేళ ఆడవాళ్ళు అయితే अगर औरत होती, ఇగో దేశంలో పిల్లలు మీరు చెప్పారా మీ చెమడ ఉంటుందంటే बच्चे अगर तुमने बता दिया पास्टर अंकल को तुम्हारा तो पैर नहीं है बोलेगा तो, నాన్న చెప్పొద్దంటే और पिता को मत बताओ बोलने पर, అంటే ఇంత మంచి వాళ్ళ దగ్గర ఈ చెత్త స్వభావం ఎక్కడికి వస్తుంది इतने अच्छे लोगों के पास इतनी बुरी स्वभाव कहाँ से आ गए, చూడడానికి బాగానే ఉన్నాం देखने में तो बहुत अच्छे विश्वासी బైబిల్ हैं, చదువుతున్నాం बाइबल पढ़ते हैं, ప్రార్థన పడుతున్నాం प्रार्थना में आते हैं, బాగానే ఉంది अच्छी तरह सब మరి कुछ, స్వభావాన్ని ఏంటి ఇలా ఇట్లా ఉంది मगर इस तरह का स्वभाव कैसा है, అందుకనే యేసు నా చెడిపోవడం అంటున్నాడు इसलिए मसीह यीशु ने उसको నాతో बोलते పాటు हैं, తాగుతున్నాడు అంటున్నాడు मेरे पास पीता है, నాతో పాటు తిన్నాడు मेरे అంటున్నాడు पास रोटी खाता నాతో है, పాటు తిరుగుతున్నాడు मेरे అంటున్నాడు पास घूमता है, కానీ అది విరుద్ధంగా పనిచేయాలి लेकिन उनका विरुद्ध काम कर रहे हैं। ఈ రోజు భక్తులారా आज प्रियो, ఈ రోజు आज का ఈ స్త్రీ చేసిన పని इस स्त्री ने जो काम किया है జాగ్రత్తగా గమనించండి ध्यान से देखिए, అయితే యేసు ప్రభు ఏమన్నా తెలుసా मसीह यीशु ने क्या बोला पता है, ఈ స్త్రీ చేసిన పని నాకు బాగా నచ్చింది इस स्त्री ने जो काम किया है मुझे बहुत अच्छा लगा, శిష్యుడికి ఏమో చెడ్డగా ఉంది चेलों को तो बुरा लगा, యేసు ప్రభు ఎట్లా ఉంది मसीह यीशु को कैसा लग रहा है, చాలా మంచి పని చేసింది बहुत अच्छा लग रहा है, ఇంకేంటి తెలుసా और क्या बोलता पता నా है, భూస్థాపనలో పాలుపొప్పులు పొందింది मेरा गाड़े जाने पर इसने ये किया है करके बोला, ఇక 2 దినాలకి యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళబోతున్నాడు अभी अभी 2 दिन के बाद यीशु मसीह यरूशलेम में जाने वाले हैं, పస్కా పండుగ రాబోతుంది पसहा का पर्व आने वाली है, పస్కా పండుగలో యేసు ప్రభు పుట్టుకోబోతున్నాడు पसहा का पर्व का दिन मसीह यीशु को पकड़ने वाले हैं, యేసు ప్రభు చనిపోతాడు यीशु मसीह मृत्यु हो जाएगा, కాబట్టి ముందుగానే ఎరిగిన ఈ స్త్రీ నా భూస్థాపన నిమిత్తం ఈ పని చేసింది इसलिए पहले से आत्मा में जान लेने वाली स्त्री ने मेरे गाड़े जाने को लेकर इसने काम किया करके बोलता है। ప్రియులారా प्रियो, నిర్మాకాండంలో రాయబడి ఉంది गबर की पुस्तक में भी लिखा हुआ है, ఎన్నోసార్లు చెప్పేది మీకు कई నేను. बार मैंने बताया आपको, వాళ్ళు సుగంధ ద్రవ్యాలు చేసుకుంటారు जैसे वो लोग सुगंध इत्र को बनाते అది थे, నర శరీరం మీద పొయ్యకూడదు किसी इंसान के देह पर नहीं डालना మీకు चाहिए, అర్థమవుతుందా आपको समझ में आ అది रहा నర है, శరీరం మీద పొయ్యకూడదు किसी इंसान के देह पर नहीं डालना चाहिए, అందుకని इसलिए ఇది ఎక్కడ పోయాలి इसको यहाँ पे डालना है, ఎక్కడికి తీసుకెళ్ళాలి कहाँ पर ले जाना है, యాజకుడికి ఇవ్వాలి याजक को देना है, యాజకుడు దానిని ప్రత్యక్ష గుడారంలో తీసుకెళ్ళాలి याजक जो है उसको मेल मिलाप वाले तंबू के अंदर ले తీసుకెళ్ళి जाना है, ఎక్కడ పోయాలి దాన్ని ले जाके कहाँ डालना है, ధూపస్తంభం ఉంటది धूप की स्तंभ खंबा होगा, ధూపస్తంభం ఉంటది धूप की खंबा होगी, ఎక్కడ ఉండదు ఆ ధూపస్తంభం कहाँ होगी वो धूप की खंबा, పవిత్ర స్థలానికి అతి పవిత్ర స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటది पवित्र स्थान अति पवित्र स्थान के बीच में एक पर्दा है, ఒక తెర ఉంటది एक पर्दा है, అక్కడ ధూపస్తంభం ఉంటది वहाँ पे धूप की खंबा है, తీసుకెళ్ళి ఈ సంఘటన ధూపస్తంభంలో వేయాలి ये जो कुछ भी मिलाया है
इत्र सुगंध वस्त्र है उसमें डालना है, అది చక్కగా పైకి వెళ్ళిపోతుంది. वो अच्छी तरह धुआं ऊपर को जाएगी। ఇప్పుడు ఈయన ఎవరి మీద పోసింది? ये स्त्री ले जाके किसके ऊपर डाल दिया है? యేసు ప్రభు మీద పోసింది. मसीह यीशु के ऊपर डाल दिया है। ఎవరు యేసు ప్రభు? कौन है यीशु मसीह? ప్రత్యక్ష గుడారం కంటే కూడా గొప్పవాడు, और मेलमिलाप तंबू से भी बढ़कर है, కెరూబుల కంటే గొప్పవాడు, केरूबों से बड़ा है, మందసం కంటే గొప్పవాడు, संदूक से भी महान है, బలిపీఠం కంటే గొప్పవాడు, और संदूक से भी बहुत महान है, वेदी से भी महान है, కరుణాపీఠం కంటే గొప్పవాడు. दया का आसन से भी महान है। ఎవరి మీద పోసింది? తీసుకొచ్చి इसके ऊपर डाल दिया इसने। నిజంగా వాస్తవంగా దైవ కుమారుడు యేసు ప్రభు మీద పోసింది. सच्ची में वास्तव रूप में देखा जाए तो ईश्वर का पुत्र यीशु मसीह के ऊपर डाल दिया। యాజకుడికే మహాయాజకుడు, याजकों का भी परम याजक है, ఈయనే దేవుడికి అర్పించబడబోయే అర్పణ यही ధూపదీపం ఈయనే. परमेश्वर के लिए अर्पण होने वाला धूप खंबा यही है। 2 రోజుల తర్వాత దేవునికి అర్పించబడబోతున్న ధూపదీప నైవేద్యం యేసు ప్రభువే. 2 दिन के बाद परमेश्वर के लिए चढ़ाया जाने वाला धूप देव और ఆ नैवेद्य శిలువలో బలైపోబోతున్న యేసు ప్రభువే. उस क्रूस में बलि होने वाला यही यीशु मसीह है। అందుకే యేసు అన్నాడు, इसलिए मसीह यीशु ने कहा, ఈమె చేసిన పని గొప్పది, इसने जो कार्य किया है वो बहुत अच्छा है, ఇది నా కొరకు చేసింది, इसने मेरे लिए నా किया, భూస్థాపన నిమిత్తం చేసింది. मेरे गाड़े जाने के विषय में किया है। ఇది ఇంకొక మాట అన్నాడు, एक और बात भी कही, ఇశ్రాయేలు मसीह यीशु ने कहा, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, या यहूदा हमेशा कंगाल तुम्हारे साथ ही रहेगा, పేదలు ఎల్లప్పుడూ మీతోనే हमेशा ఉంటారు, तुम्हारे साथ रहेंगे, కానీ మీతో నేను ఎల్లప్పుడూ ఉండను, परंतु तुम्हारे साथ में सदैव ना रहूंगा, ఎల్లప్పుడూ ఉండను. नहीं रहूंगा। ఇంకోటి అన్నాడు, एक और बात ఈ कहा, స్త్రీ అత్తరు పోయిన ద్వారా ఆమె నన్ను జ్ఞాపకం చేసుకుంది. ये मेरी देह पर जो इत्र डेली है वे मेरे गाड़े जाने को लेके किया है करके बोलता है। ఆమె ఆ సుగంధ ద్రవ్యాలు యేసు ప్రభు మీద వెదజల్లింది. उसने उस सुगंध इत्र जो है मसीह यीशु के ऊपर चितराई है। యేసు ప్రభు కోసం వెదజల్లి మనం దేవుని యొక్క పని చేస్తే మనకు ఎప్పుడు లోపం ఉండదండి. मसीह यीशु के लिए हमारा सब कुछ प्रभु के लिए चितराएंगे तो कभी भी हमारे लिए कोई कमी नहीं మన होगा। జీవితం కానీ, हमारी जिंदगी क्यों ना మన हो, డబ్బు కానీ, हमारे पैसा क्यों ना మన हो, సమయాన్ని కానీ, हमारे समय क्यों ना మన हो, కుటుంబాన్ని కానీ, हमारे परिवार के लोग మనం అంతా హెచ్చించినా కానీ सब कुछ प्रभु के लिए हम देते हैं, మనకేమీ లోపం, हमें कोई कमी नहीं होगा, ఏమీ లోపం ఉండదు. कोई कमी नहीं దేవుడు होगा। శబాష్ అంటాడు, परमेश्वर हमें शाबाशी देगा, శబాష్ అంటాడు. शाबाशी देगा। ఇంకోటి ఏమో తెలుసా? और क्या कहता है पता మత్తయి है? సువార్త 26:13 ఏమో తెలుసా? मत्ती सुसमाचार 26:13 में क्या बोला था? సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. तुमसे सच कहता हूँ कि सारे जगत में जहाँ कहीं ये सुसमाचार प्रचार किया जाएगा वहाँ इसके इस काम का वर्णन भी इसके स्मरण में किया जाएगा। అర్థమైందా? समझ में आ रहा నీవు చేసిన పని है? इसने जो काम किए నా సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో ये सुसमाचार जहाँ कहीं पे भी सुनाया जाएगा అక్కడ ప్రకటించబడుతుంది. वहाँ हर जगह सुनाई ये जाएगी। देखो। ये सच बात है। నేను చెప్తాను, देखिए मैं कहता हूँ సంఘంలో ఎవరు మంచి పని చేస్తే कैसे भी किसी ने अच्छा काम किया నేను ఏ మీటింగ్కి వెళ్ళి చెప్తాను, मैं किसी भी सभा में जाता हूँ वहाँ पे बताता हूँ। మంచి పని చేసిన సంఘంలో ఉండేవాళ్ళు ఎవరు ఉంటే और अच्छा काम करने वाला परिश्रम में है నేను మీటింగ్లో తప్పకుండా చెప్తాను, हर एक के बारे में हर जगह सभाओं में बताता ఆ हूँ, పేరు చెప్తాను. उनका नाम उठा के बताता ఆ हूँ। సంఘంలో ఒకరు ఉండాలి, हमारे परिश्रम में एक है బా ఎంత బాగా చేస్తారు तो పని. प्रभु का काम बहुत ही धुन से करते हैं। చెడ్డ పని చేస్తే अगर बुरे काम करेंगे అది तो కూడా చెప్తా. वो भी बताता हूँ। మా సంఘంలో ఒకరు ఉన్నాడు అయ్యా, हमारे परिश्रम में एक है, మా సంఘంలో ఒక అమ్మాయి ఉందయ్యా, हमारे परिश्रम में एक स्त्री है, అబ్బో అది కూడా చెప్తాను. కనుకోవాలండి, बहुत भयानक है, ये मत भूलना। मैं అదే ऐसे క్లేశపరం అన్నాడు, అదే క్లేశపరం అన్నాడు. एक बात तो मसीह यीशु कहता है, ఈమె చేసిన పని ఎక్కడెక్కడ స్వార్థ ప్రకటన అలా చెప్పబడుతుంది. जहाँ कहीं सुसमाचार सुनाया जाएगा इस स्त्री ने जो काम किया है इसके बारे में वर्णन నీవు किया जाएगा। మంచి పనులు చేస్తే अगर आप अच्छे काम करें దైవదాసులు స్వార్థం చెప్పినప్పుడు నువ్వు ఈ యొక్క నామాన్ని ఆ యొక్క పరిమళ ఆ సువాసన ఎదజల్లుతావు. अगर आप अच्छे काम करेंगे तो प्रभु का दास जहाँ सुसमाचार में जाएगा आपके कामों का वो सच्ची खुशबू को फैलाएगा वहाँ पे। యోగేశ్వరు చెప్పుకోవట్లా, क्या आज यहूदा के बारे में हम सुन रहे हैं ना, చెప్పుకోవాలి बताए जा रहे कि नहीं? మరి ఆశ్రయం చెప్పుకుంటున్నాం, और उस स्त्री के बारे में भी बोल रहे हैं, చెప్పుకుంటున్నాం. सुन रहे हैं। అంతే. इसी प्रकार అందుకని ఈ సంఘంలో ప్రతి ఒక్కరు ఎవరు మనకు తెలుసా? इसके कक्ष में हर एक को क्या सोचना चाहिए? దైవ సత్య పనులుగా మనం చేసినట్టే. प्रभु का दास को पसंद का काम अगर हम करेंगे तो సత్య పనులు అంటే బైబిల్లో ఉన్న ఒక మాట బైబిలే. प्रभु का दास को पसंद वाला काम मतलब जो बाइबल के अंदर
विषय का कोई ఎందుకోమాకు నీకేం ఫోన్ చెప్తాడు और ये मैं सोचना और कुछ ज्यादा काम कुछ अलग से నేను ఏం చెప్పినా బైబిల్లో ఉన్న మాటలే చెప్తా मैं जो कुछ भी कहता हूँ बाइबल के अनुसार का विषय नहीं बताता ఏం చెప్పినా మీకు బైబిల్లో మాటలే చెప్తా कुछ भी बताता हूँ बाइबल के अनुसार का विषय అవి बताता हूँ విన్నవాడు ధన్యులు जो कोई सुनेगा वो धन्य है అది వింటే మీరు ధన్యులు तो सुनने से ही आप धन्य है కాపురం చెప్పారు अरे चरवाहा ने बताया కాపురం मुझे చెప్పారు चरवाहा मेरे लिए बताया है తప్పకుండా వినాల్సి. जरूर सुनना అది चाहिए ఎక్కడుంది कहाँ है బైబిల్లో बाइबल में है అది ఎక్కడుంది कहाँ है బైబిల్లో बाइबल में है బైబిల్లో రాయబడి बाइबल में लिखा हुआ है కాబట్టి इसलिए దైవదాసుడు రోజు ప్రతి మాట प्रभु के दास के मुंह से आने वाला हर एक बात అది మన హృదయంలో నాటుకోవాలి हमारे हृदय में वो होना है నాటుకోవాలి होना है हमारे हृदय में। నాటుకోయి ఆ ఇతరులు నాటితే ఏం జరుగుతుంది अब बीज को बोने से क्या होगा ఎవరు నాటిన తర్వాత ఏమో చెప్పండి बोने पर क्या होगा बताइएगा ఇప్పుడు మీరు కేవలం వింటున్నారు अभी केवल आप लोग सुन रहे हैं ఇక్కడ అర్థమవుతుంది చెప్పండి यहाँ पे आपको समझ में आ रहे हैं కేవలం వింటున్నారు केवल सुन रहे हैं आप అంటే ఒక ఇద్దరు మీ కాకరత్నం తీసుకోండి आप लोग समझे करेला का बीज ఒక కాకరత్నం करेला का बीज కాకరత్నం తీసుకుని చూసి करेला का बीज को लेके देखने पर कैसा दिखता है చెప్పండి बताइए ఏమంటారు? कैसा लगता है ఎండిపోయి बिल्कुल सूखा हुआ గజ్జిగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది सूखा हुआ ఇది ఎక్కడ ऐसा ఉన్నది? बिल्कुल कोई काम का नहीं ఎండిపోయి ఉంటుంది सूखा हुआ ऐसा लगता है कोई काम का नहीं है ఎండిపోయి ఉంటుంది सूखा हुआ है ఆ ఇద్దరు తీసుకుని उस बीज को అబ్బా लेकर ఎంత చెట్టురా अरे कितनी बड़ी पेड़ बनेगी కాకరకాయ కాసిందంటే ఏమంటారు మీరు? इतना घरेला आएंगे इसमें से बोलने से क्या बोलेंगे ఇది ఉంటుంది, ఇది ఉంటుంది. ये कौन है पागल ఇది ఎండిపోయి చెప్తున్నావు ఇది. ये तो ऐसे ही सूख गई ఇప్పుడు నేను చెప్పే మాటలు అట్టానే ఉంటాయి अभी मैं जो वचन बता रहा हूँ वो भी आपको ऐसा ही लगेगा ఈ వాక్యం అట్టానే ఉంటుంది ये वचन भी ऐसा लगेगा ఈ ఇత్తనాన్ని తీసుకెళ్లి భూమిలో నాటి अगर ये बीज को ले जाकर धरती में लगाएंगे तो ఈ కాకరత్నం తీసుకెళ్లి భూమిలో నాటేవనుకోండి वचन को यानी कि करेले का बीज को बोएंगे तो धरती వారం में రోజుల తర్వాత एक हफ्ते के अंदर ఏదేసింది? क्या होगा ఏమవుతుంది? क्या होगा अच्छी तरह अंकुर आपके ऊपर आ जाएगा అంటే ఇది పనికి వచ్చిందా यानी कि फलवंत होने लगेगा ఏదైనా వాక్యము यहाँ पर सुना हो ఒక वचन విత్తనం రా एक बीज के మీ समान హృదయాల్లో కనుక నాటబడితే अगर आपके हृदय में बोया जाता అది మీరు దాన్ని కనుక పాటిస్తే ఏముంటుంది अगर आप उस वचन का पालन करने से क्या होगा ఆమె ఫలింపైపోతుంది बहुत अच्छी तरह फलदायक हो जाएगा ఫలింపైపోతుంది बहुत अच्छी तरह फलोगे आप అట్లానే इसी प्रकार యోధేశ్వరుడు ఏం చేశాడంటే यहूदा इस्राएल ने क्या किया ఉన్నదంతా పక్కన పెట్టేసి जो कुछ सुना वो सब कुछ बगल में रख दिया పక్కన పెట్టేసి बगल में रख చివరికి दिया ఏమైపోయాడు अंत में क्या हुआ పుట్టుకుచ్చి చేశాడు अपने आप को खुदकुशी कर लिया ఏం చేశాడు क्या किया పుట్టుకుచ్చి आत्महत्या से खुदकुशी कर दिया చచ్చిపోవాడు ఎక్కడ ఉన్నారు बाकी लोग कहाँ हैं చెప్పండి बताइए ఎక్కడ చచ్చిపోవాడు बाकी लोग कहाँ हैं చెప్పండి बताइए సూక్ష్మ దేహంలో ఉన్నారు ప్రదేశ్ परदेश में है सूक्ष्म देह के साथ है वो लोग ఎక్కడ ఉన్నారు कहाँ पे है సూక్ష్మ దేహంలో ఉన్నారు పరలోకం परदेश में है परदेश में। परदेश में యోధేశ్వరుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి यहूदा इस्राएल कहाँ है చెప్పండి बताइए ఆ? कहाँ पे है? ఎవరన్నా కానీ అక్కడ పరలోకంలో ఉన్నాను అంటారు ఎవరన్నా చెప్పండి कोई बोलेगा यहूदा इस्राएल के स्वर्ग में है ఎవరన్నా యోధా ఇస్రాయేల్ పరలోకంలో ఉన్నాడంటే మాత్రం తప్పకుండా మనోడు కూడా అదే పని చేస్తాడు अगर कोई कहेगा यहूदा इस्राएल स्वर्ग में करके मानेगा तो हमारे भाई बहन भी वही काम करेंगे నిజంగా స్వర్గంలో ఉండేవాడు शायद वो स्वर्ग में रहने वाला ही था। తప్పులు లేని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ गलत करने के बिना कोई नहीं था इस संसार తప్పులు में అందరు తప్పులు చేసిన వాళ్ళు सबके सब गलत करने वाले हैं కానీ దాన్ని సరి చేసుకో लेकिन उस गलती को मानना ఎప్పుడైతే है యేసు ప్రభు ఈ మొక్క ఎవరికైతే ఉంచుతున్నానో అతనే అన్నప్పుడు గనక जब यीशु मसीह ने कहा था इस रोटी को टुकड़ा डुबो को मैं किसको देता हूँ वही है मुझे पकड़वाने वाला बोला ఆ మొక్క ఉంచి యోధా ఇస్రాయేల్ ఇచ్చిన తర్వాత जैसे उस टुकड़ा को डुबोया और यहूदा को उन्हें रख दिया ఏం చేయాలి తెలుసు? यहूदा को क्या करना चाहिए था? కాళ్ళ మీద పడాలి एकदम पैरों के ऊपर गिरना था కాళ్ళ మీద పడి मसीह के पैरों पर गिरकर అయ్యా प्रभु నిజంగా నువ్వు సర్వాంతర్యామి सच्ची में आप सर्वांतर्यामी है నిజంగా ఇది పట్టి అని అనుకున్నాను నేను मैंने तो सोचा था सच्ची में आपको पकड़वाऊं నన్ను క్షమించండి मुझे क्षमा करो నన్ను క్షమించండి मुझे क्षमा करो అంటే తప్పకుండా రక్షించబడింది अगर ऐसा होता तो जरूर उद्धार पाता అంటే దీని అర్థం ఏం తెలుసా इसका मतलब क्या है ఎన్నిసార్లు తప్పు చేయబాకండి తప్పు చేయబాకండి తప్పు చేయబాకండి భాష గారు చెబుతున్నా कितनी बार भी प्रभु का दास बोलता है गलत मत करो करके అదే తప్పు చేస్తారు अगर वही गलती करते रहेंगे అదే తప్పు చేస్తారు वही गलती करते रहेंगे నేను ఏమన్నా చెప్పండి ऐसे लोगों को क्या बोलना నేను बताइए ఎవరైనా చెప్పినా చెప్పండి ऐसे लोगों को क्या करके पुकारना है యోగ విస్తరిస్తాను यहूदा स्त्री ऐसे बोलना అలాంటి వాళ్ళు ఆ మాట అన్నారు. ऐसे लोगों को ऐसा ही ఒక్కరిలో बोलना పని చేసేవాడు जो मना करा उसी काम को जो करते हैं ఇతరులకు చెప్తాం दूसरों को तो हम बताते हैं ఇతరులకు చెప్తాం दूसरों को बताते हैं యశ్వ నమ్ముకో यीशु मसीह पर भरोसा करो చాలా చేసుకొని చేస్తారు చేస్తారు यीशु मसीह वो करेगा ये करेगा మందాకు వస్తారు కదా जब हमारे हिसाब में आ जाता है మందాకు వస్తారు जब కదా हम तक आता तो మనం నమ్ముకున్నామా क्या हमने भरोसा किया యా అమ్ముకున్నామా क्या
बेच डाला। నమ్ముకున్నావా అమ్ముకున్నావా क्या भरोसा किया या बेच डाला है? మనం పరీక్షించుకో अपने आप को परखे పరీక్షించుకో अपने आप को। ఇదే సమయం యేసు వస్తే अगर इसी समय मसीह यीशु आएगा, యేసు వస్తే ఏం చేస్తాడు मसीह यीशु आने से क्या होगा? ఏం చేస్తాడు क्या होगा? నరకంలో వెళ్ళిపోతాడు. नरक में जाओगे। యోధా ఇస్రాయేలు నరకంలో ఉన్నాడు. यहूदा इस्राएल नरक में है, శిష్యులు ఎక్కడ ఉన్నారు चेले कहीं पे है, శిష్యులు ఎక్కడ చెప్పండి कहाँ पे बताइए? పరదేశంలో परदेश में ఆ है। పరదేశంలో సూక్ష్మమైన उस परदेश में सूक्ष्म देखने हैं। ఎక్కడ ఉన్నాడు పేదరాజు कहाँ है गरीब लाजर? పేదరాజు ఎక్కడ ఉన్నాడు कहाँ है गरीब लाजर? అక్కడ చక్కగా వీళ్ళు కూడా ఉన్నారు హాయిగా जहाँ वो गरीब लाजर है वहाँ पे बाकी चेले भी हैं। కాబట్టి పిల్లలు इसलिए प्रियो, ఈ స్త్రీ ये स्त्री దేవుని కొరకు చేసే పని परमेश्वर के लिए जो काम किया है, పని చేసింది కాబట్టి अच्छा काम किया है, ఈమె इसलिए ధన్యురాలు ये धनी है। తాను చేసినటువంటి ఈ భౌతిక త్యాగంతో పాటు ఆమె హృదయాన్ని కూడా దేవుడు చూశాడు పిల్లలు. उसने जो भौतिक रूप से जो त्याग किया मसीह के लिए, तो मसीह ने उसका हृदय को भी देखा। ఏం చూశాడు क्या देखा? హృదయం उसका हृदय को అంటే देखा। అర్థం ఏంటి मतलब क्या है? మనిషి హృదయం నిండినట్టు మాట్లాడతాడు जैसा इंसान का हृदय बढ़ता है वैसा ही वो बात करता है। మనిషి హృదయం నిండినట్టు మాట్లాడతాడు इंसान जो है जैसा उसका हृदय बढ़ता है वैसा ही ఒక वो बात బాగా భూమి తిడతాడు అనుకో. अगर कोई बहुत बदतर गाली दे रहा है, అప్పుడు మనం ఏమంటాం చెప్పండి ऐसे में हम क्या बोलेंगे? ఏమంటావు क्या बोलेंगे? ఒరేయ్, ఇది భూమి తిడతాడు కానీ హృదయం మంచిది రా अरे गाली तो बकता है मगर इसका हृदय बहुत अच्छा है, అంటావా? बोलते हैं। తిడతాడు కానీ మా పైకి తిడతాడు వీడు ये तो दूसरों को डांटता तो है, మనిషి మంచోడు రా मगर इंसान बहुत अच्छा है। ఎంత మంచోడు कैसा अच्छा है? యేసుప్రభు ఏమన్నాడు मसीह यीशु ने क्या बोला? హృదయం నిండినట్టు మాట్లాడతాడు जैसा हृदय बढ़ता है वैसे ही बात करते కాబట్టి हैं। పిల్లారా, इसलिए प्रियो, హృదయం చెత్తతో నిండి చెత్త మాటలు బయటపోతుంది अगर हृदय के अंदर बुराई है तो बुराई की बात ही बात చెత్త है। కార్యాలు ఉంటే లోపల చెత్తగా బయటపోతుంది बुरे कार्य अंदर है तो बुराई विचार बाहर है। మంచిగా ఉంటే మంచిగా బయటపోతుంది अगर हमारे अंदर अच्छे विषय है तो अच्छा ही అది बात చిన్న है। ప్రార్థించాను आइए छोटा सा प्रार्थना, చిన్న ప్రార్థించాను छोटा सा प्रार्थना करें। ఈరోజు తల వచ్చుదాం आइए सर झुकाएंगे। శిష్యులు चेले యేసు ప్రభుతో ఉన్నారు मसीह यीशु के साथ ही, యేసు ప్రభు తిరుగుతున్నారు यीशु मसीह साथ घूम रहे थे, శిష్యులుగానే ఉన్నారు चेले ही थे वो, మరి వాళ్ళలో వ్యతిరేకమైన కార్యాలు लेकिन उनके अंदर विरुद्ध विचार ఈ స్త్రీ చేసిన కార్యాన్ని आए। स्त्री ने जो कार्य किया వాళ్ళు చెత్తగా అనుకున్నారు वो बुरा समझ। మళ్ళీ మోకరించండి आइए घुटनों में आइए, మళ్ళీ మోకరిద్దాం 10 నిమిషాలు घुटनों में आइए, थोड़ी देर 10 నిమిషాలు थोड़ी देर అందరూ లోబడదాం सब लोग झुक जाए, లోబడదాం झुके प्रभु के साथ, తగ్గించుకుందాం हम करें अपना, తగ్గించుకుందాం हम करें అందరూ లోబడదాం सबके सब झुके, మోకరించండి सब लोग घुटने కఠిన హృదయాన్ని మార్చుకోండి अपनी कठोर हृदय को बदल डालिएगा, కపండ హృదయాన్ని మార్చుకోండి कपट हृदय को बदल डालिएगा, దేవుని సన్నిధిలో లోబడండి प्रभु का सबूत झुक जाए। రండి మోకరించు आइए घुटनों में, తప్పు ఒప్పుకో धरती को मानो, తప్పు ఒప్పుకో धरती को मानो। యోధా ఈ స్త్రీ అని మనకు చూడరు यह जैसा यहूदा के मन है वैसा नहीं होना चाहिए। यीशु मसीह को जो स्वीकार नहीं करेगा वो गुस्सा करेगा మరి యేసుని ఎవరైతే అంగీకరించిన వారిని దేవుడు కోపగించుకుంటాడు, गुस्सा करेगा ఆయన కోపగించుకుంటాడు। उनका गुस्सा दयादास के द्वारा बाहर निकलेगा ఆయన కోపము దైవదాసు ద్వారా బయటకు వస్తుంది। यीशु मसीह का गुस्सा दयादास के द्वारा बाहर निकलेगा యేసు క్రీస్తు యొక్క కోపము దైవదాసు ద్వారా బయటకు क्या వెల్లడించబడుతుంది। समझ रखा है यीशु मसीह को మీరు ప్రభువైన యేసుని ఏమనుకుంటున్నారు? क्या मजाक रखा है यीशु मसीह को మీకు ఆ నవ్వులాటగా ఉన్న ప్రభువైన యేసు అంటే मंदिरों का क्या मजाक किया మామూలు మనిషి విషయమై ఎలా ఆలోచన చేస్తున్నారు? प्रभु का दास की बातों पर क्या उलट मचाया దైవదాసు మాటలు ఎంతగా హీనపరుస్తున్నారు? बपतिस्मा को क्या समझ रखा నీ బాప్తిస్మాన్ని ఏమనుకున్నావు? बपतिस्मा देते समय प्रभु का दास ने क्या बोला బాప్తిస్మ ఇచ్చినప్పుడు దైవదాసులు ఏమని చెప్పారు? क्या स्वीकार करके बपतिस्मा लिया నువ్వేమని స్వీకరించి బాప్తిస్మ తీసుకున్నావు? प्रार्थना ప్రార్థన కరి, घुटनों में आके प्रार्थना గుంటూ में आके ప్రార్థన కరి। अभी भी समय है। ఇప్పుడు కూడా సమయం ఉంది। जब यीशु मसीह ఎప్పుడైతే ప్రభువైన యేసు ये टुकड़ा टुकड़ा लेकर के दे रहे थे ఒక రొట్టెను ముంచి ఇస్తున్నాడు ముక్కని, फिर ये टुकड़ा जिसका मुंह में रखूंगा ఈ రొట్టె ముక్కని ఎవరి నోట్లోకి పెడతాను वही मुझे पकड़वाएगा అతడే నన్ను పట్టించేవాడు। यीशु मसीह वो टुकड़ा दाखरस में डुबा करके ప్రభువైన యేసు వారు ఆ రొట్టె ముక్కని ద్రాక్షారసంలో ముంచి योदा इसे मुंह में रखा है యెహూదా యొక్క నోట్లో పెట్టాడు। वो पछतावा करना था ఆ విషయంలో ఆయన పశ్చాత్తాపడాల్సింది, घुटना टेकना था ఆ సమయంలో మోకరించాల్సింది, प्रभु से बोलना था ప్రభువుని मुझे వేడుకోవాల్సింది। क्षमा करो నన్ను క్షమించు నాయన। क्या किया उसने అని ఏం చేశాడు అతను? घुट के याजक के पास जाके पैसा लेके गच में भाग में आके यीशु मसीह को पकड़ा అక్కడ నుండి లేచి వెళ్ళి యాజకుల దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని యేసు క్రీస్తుని అప్పగించాడు। आज इस वक्त तू मत फिराव का समय है ఈ సమయంలో మానవ మనసు పొందే సమయం, तू पश्चाताप करने का समय है పశ్చాత్తాపడే సమయం ఇది। यहाँ तू पश्चाताप नहीं करेगा डर में नहीं करेगा
ఇక్కడ నువ్వు కనుక పశ్చాత్తాపడకపోతే నీ ఇంట్లో కూడా నువ్వు పశ్చాత్తాపడాలి. दुनिया में नहीं करेगा, ఎక్కడ కూడా कहीं भी పశ్చాత్తాపడాలి. मन नहीं करवाएगा। ఎక్కడ కూడా బాధ తెలుసుకోవాలి. यहाँ नहीं झुकने वाला कहीं नहीं झुकेगा। ఇక్కడ లోబడిన వాడు ఎక్కడ కూడా లోబడడు. यहाँ झुक जाए, ఇక్కడ లోబడితే, यहाँ रोए, ఇక్కడ ఏడ్చినట్లయితే, यहाँ समझता है, ఇక్కడ తల వంచినట్లయితే, प्रभु ప్రభా मुझे क्षमा करो। నన్ను క్షమించు. प्रार्थना करें, ప్రార్థన చేయి. प्रार्थना करें, ప్రార్థన చేసుకో. प्रार्थना करें। ప్రార్థన చేసుకోండి. धन्यवाद करता हूँ। ఆయన వందనాలు ప్రభా. आज ये स्त्री जैसे जो कार्य किया है, ప్రభా ఇది నా స్త్రీ చేసిన కార్యం. हर जगह इसको प्रशंसा किया, ఆయన ప్రతి చోట ఆమె గురించి వర్ణించు. प्रशंसा किया गया है। ప్రతి చోట చెప్పబడుతుంది అన్నారు ప్రభా. अगर ये योद्धा स्त्री, ఈ యొక్క యోధ స్త్రీ हर जगह इसके बारे में बुरा बात बताना चाहिए। ఆయన గురించి కూడా చెడ్డ మాటలు చెప్పాల్సిందే. आज नरक में है, ఈ దినాన అతను నరకులో ఉన్నాడు. चलो మారు మనసు आज పొందు. तेरे लिए मौका है। నీకోసం ఇది మంచి అవకాశం. अभी यीशु मसीह आएगा तो, ఇప్పుడే ప్రభు యేసువారు వచ్చినట్లయితే, अभी यीशु मसीह आएगा तो ఇప్పుడే ప్రభు యేసువారు क्या వచ్చినట్లయితే करेगा? ఏం చేస్తాం? प्रेजेंट में आपको बताएं। ఇదే సమయంలో ఆయన నీకు आइए చెప్తున్నాడు. प्रार्थना करें, ప్రార్థన చేయండి. आइए प्रार्थना करें। ప్రార్థన చేయండి. सर झुकाएं, పగలో వచ్చి, सर झुकाएं। త్వరలో వచ్చి धन्यवाद करता हूँ। వందనాలు ప్రభా. मेरे दास के नाते मैंने बता दिया, ప్రభా నీ వెంటనే దాసుని గారిని హెచ్చరించారు. मेरे दास की वजह से आपको सावधान कर दिया। నాయనా నీ దాసుని గారిని వాళ్ళు హెచ్చరించారు ప్రభా. सब कुछ करके फिर मैं दास करके बोलूं। అన్ని చేసిన తర్వాత నిష్కాయంగా దాసుని అనుమన్నావు. यीशु के नाम से ये वचन का 100 गुना पालन है। కాబట్టి నాయన చెప్పబడిన వారికి వారి హృదయంలో నిరంతరంగా ఫలించినట్లుగా उनका సహాయం मन చేయి. में कठोर मन बदल जाए, వారి యొక్క కఠినమైన హృదయం మార్చబడును గాక. उनका वेशधारण बदल जाए, వారి యొక్క వేషధారణ మార్చబడును గాక. उनका प्रभु पाठक मन बदल जाए, వారి యొక్క మూర్ఖమైన మనసు మార్చబడును గాక. क्योंकि शिष्य मन बदल गया, ఎందుకంటే శిష్యుల మనసు మార్పు बाकी చెందింది. शिष्य मन बदल गया, మిగిలిన శిష్యులు మారు మనసు वो रोया, వాడు ఏడ్చారు, वो पछतावा किया, పశ్చాత్తాపడ్డారు. आज స్వర్ग में है, ఈ రోజు ప్రభా నీ రాజ్యంలో ఉన్నారు. పరదేశంలో ఉన్నారు. योद्धा इस नरक में है। ఏదో ఈ స్త్రీ నరకంలో ఉన్నాడు. आज स्त्री भी प्रभु का राज्य में, ఆ స్త్రీ కూడా నాయన నీ రాజ్యంలో ఉంది ప్రభా. यीशु मसीह के नाम से प्रार्थना, కాబట్టి నాయన ప్రభు యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను. आमीन। ఆమేన్. आयु में